అందరికీ శుభోదయం. ఈరోజు మీరు మా మిద్దె తోటలో పంపర పనస అంటారు. పంపర పనస అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కాయ పెద్దగా ఉంటుంది. ఇది కూడా మన మిద్దె తోటలో పెంచవచ్చు. టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచవచ్చు. నేను 5 years నుంచి ఉంది. ఎవ్రీ ఇయర్ 3-4 కాయలు వస్తుంటాయి. ఈ సంవత్సరం 6 కాయలు వచ్చినాయి. ఆల్రెడీ 7 కాయలు వచ్చినాయి. 3 కాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము. ఈరోజు ఇది కూడా పండిపోయి ఇక్కడ నుంచి పడిపోయింది. ఇది కాక ఈ చెట్టు చూడండి, ఇది మొదలు. ఇది హార్డ్లీ 60 liters టబ్బు. ఈ మొదలు చూడండి, ఇది ఇలా ఉంది. ఈ కాయ కాకుండా మీకు చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇప్పుడు ఆ వెనకమాల ఒక కాయ ఉంది చూడండి, కనపడిందా మీకు? అక్కడ ఒక కాయ ఉంది. ఇదిగోండి, ఇది ఒక కాయ. ఇది కవర్ ఎందుకు కట్టానంటే ఈ గిడతలు లాంటివి వస్తున్నాయి. ఇదేమో ఇప్పుడు కోసింది. ఇది 4వ కాయ. 1, 2, 3, 4 ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 4వ కాయ. మొత్తం 7 కాయలు కాసినాయి. లాస్ట్ ఇయర్ 4 కాసినాయి. ఇయర్ బై ఇయర్. దీని మొదలు చూడండి, ఇది ఆల్మోస్ట్ 5 years ఓల్డ్. చూడండి, ఇదిగోండి మొక్క. ఇదేమో నిమ్మ చెట్టు. ఇదన్నమాట పప్పర పంచ. ఇది ఇలా వచ్చింది. ఈ క్రాప్ అయిపోగానే స్లైట్గా దీన్ని ప్రూనింగ్ చేస్తాను. ఈ విధంగా ఏ కాయ అయినా ఏ మొక్క అయినా మన ఫ్రూట్స్ అయితే మెయిన్లీ ప్రూనింగ్ విధానంలో చిన్నది చేసుకోవాలి. కాపు అయిపోగానే ఎప్పటికప్పుడు. ఈ విధంగా ఏ మొక్కైనా పెంచుకోవచ్చు. నాకు బత్తాయి ఉంది, నారింజ ఉంది, అంజీరా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఈ పంపర పంచుకుని చెప్పారు, ఎందుకంటే 4 కాయలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కనుక. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. ఐ విల్ అప్డేట్ ఎవ్రీ డే with one fruiting plant or some other thing. Thank you.